అందరికీ నమస్కారం. అమరావతి అఖండ దీప్తి మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభ యొక్క ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు చట్టరూపంలోకి మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ యొక్క రాజధానిని అమరావతికే ఉండాలని 2000 మార్చి 28న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 1, 2026న లోక్సభ ఆమోదం పొందింది. తర్వాత అదేవిధంగా ఏప్రిల్ 2, 2026న రాజ్యసభ కూడా ఆమోదించింది. నెక్స్ట్ వన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారానికి ఏపీలోని 4 జిల్లాలు, తెలంగాణలోని 2 జిల్లాలు ఎంపికయ్యాయి. తెలంగాణలో 2 జిల్లాలు వచ్చేసి ఒకటి మోత్కుపల్లి వికారాబాద్ డిస్టిక్, రెండవది పసల్వాడి సంగారెడ్డి డిస్టిక్. అదేవిధంగా నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాన్ని కూడా ఇస్తారు. ఏపీలో ఒక జిల్లాకు ఆ జిల్లా పేరు కుప్పం, తెలంగాణలో ఎలాంటి జిల్లా ఎంపిక కాలేదు. అదేవిధంగా ఆర్టికల్ 40 స్థానిక స్వపరిపాలనకు సంబంధించింది. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి భారతదేశం యొక్క పార్లమెంటు 1992 సంవత్సరంలో 2 సవరణలు చేసింది. అవి వచ్చేసి ఒకటి 73వ రాజ్యాంగ సవరణ 1992 చేయడం జరిగింది. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ, అది కూడా 1992 చేయబడింది. 73వ రాజ్యాంగ సవరణ దీని గురించి చెప్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేయాలని. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేయాలని చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో ఏర్పాటు చేయబడింది. ఈ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 గ్రామీణ ప్రాంతాల్లో 2 అంచెల స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏంటి అంటే గ్రామ స్థాయిలో వచ్చేసి గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో వచ్చేసి మండల ప్రజా పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్. 1959 సంవత్సరంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన రాష్ట్రాలు వచ్చేసి ఒకటి ఫస్ట్ ఏమో రాజస్థాన్, సెకండ్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. 2 కూడా 1959 సంవత్సరంలోనే స్థానిక స్వపరిపాలన అమలు చేసిన రాష్ట్రాలు. నెక్స్ట్ వన్, రైతుల ఆరోగ్య సమస్యలపై అధ్యయనానికి తొలకరి అని పేరిట వెల్కమ్ ట్రస్ట్ అనే సంస్థ అంతర్జాతీయ ప్రాజెక్టుగా రైతుల ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఒక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో ఈ ప్రాజెక్టును తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు. దీనికి హైదరాబాద్కు చెందిన కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా భాగస్వామ్యం అయింది ఈ ప్రాజెక్టులో భాగంగా. తర్వాత అలీగఢ్లో తాళాల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే ఈ అలీగఢ్ అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. భారతదేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి తాళాల మ్యూజియం. అదేవిధంగా ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది. ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ మ్యూజియం అని దేన్ని పేర్కొంటారంటే ఫిరోజాబాద్. ఇది ఎక్కడగా ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రాజా రవివర్మ గీసినటువంటి చిత్రానికి 167 కోట్లు పలికింది. ఈ చిత్రాన్ని కొన్నది ఎవరంటే సైరస్ పూనావాలా. అదేవిధంగా 1954లో భారతదేశానికి చెందినటువంటి ఎంఎఫ్ హుస్సేన్ గీసిన గ్రామయాత్ర పెయింటింగ్ కూడా 118 కోట్లకు అమ్మబడింది. ఇది సెకండ్ ప్లేస్. తర్వాత ఎన్ఎండిసి అనే సంస్థ 2025-26 సంవత్సరానికి 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. ఈ ఎన్ఎండిసి అనే సంస్థ హైదరాబాద్లో ఉంటుంది. దీన్ని 1954లో ఏర్పాటు చేశారు. ఎన్ఎండిసి యొక్క సంస్థ యొక్క డైరెక్టర్ అమితావ్ ముఖర్జీ. ఎన్ఎండిసి యొక్క అబ్రివేషన్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తర్వాత పవర్ గ్రిడ్ అనే సంస్థకు సిఎండిగా బుర్రా వంశీ రామ్మోహన్ రావు ఏప్రిల్ 3న నియమితులయ్యారు. ఈ పవర్ గ్రిడ్ అనే సంస్థకు 2019లో మహారత్న హోదా పొందింది. పవర్ గ్రిడ్ అనే సంస్థను 1989లో ఏర్పాటు చేశారు. హర్యానాలోని గురుగ్రావ్ కేంద్ర రాజధానిగా. రక్షణ ఎగుమతుల్లో ఇండియా రికార్డు. 2025-26 సంవత్సరానికి 38,424 కోట్ల ఉత్పత్తుల సరఫరా జరిగింది.
వీళ్ళ యొక్క టార్గెట్ వచ్చేసి 2030 నాటికి 50,000 కోట్ల ఉత్పత్తుల సరఫరా చేయాలి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ 6.81 లక్షల కోట్లు. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ 7.84 లక్షల కోట్లు. మయన్మార్తో భారత్కున్న సరిహద్దును ఈశాన్య రాష్ట్రాలైనటువంటి మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. డబ్ల్యూటీఓలోని సభ్య దేశాలు సంఖ్య 166. 166వ దేశం తైమూర్ లెప్సే. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్.